గిరిజన దళిత మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతో 3 దశాబ్దాల నుండి రాష్ట్ర గిరిజన షెడ్యూల్ కులాల డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎంపిక చేసినటువంటి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ దాదాపు 20,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని బాస్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కేశ వీరన్న తెలియజేశారు. కానీ గత 2 సంవత్సరాలుగా బాస్ స్కూల్స్ నిర్వహణ నిధులు ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని, తద్వారా పాఠశాలల నిర్వహణ కష్టతరంగా మారి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. భావి భారత పౌరుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలు జూన్ 12వ తేదీన ప్రారంభం అయిన పాఠశాల నిర్వహణ చేయలేక తాము పాఠశాలలు ప్రారంభం 20 తేదీన చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ స్కూల్స్ కేటాయించడం జరిగింది. అది 35 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి స్కీమ్. రికార్డ్స్కి వెళ్తే ఈ స్కీమ్లో చదివినటువంటి విద్యార్థులు ఐపీఎస్, ఐఆర్ఎస్, రాష్ట్ర బెస్ట్ ఆల్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశ వీరన్న ఈరోజు మీడియా సమావేశం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి 26,000 మంది విద్యార్థులు, పేద గిరిజన దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ను గత 2 సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క 2025 ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా ఈరోజు బట్టి విక్రమార్క గారికి మా బెస్ట్ స్కూల్స్ యాజమాన్య సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటీవల నూతనంగా మంత్రివర్యులు లక్ష్మణ్ గారికి సుమారుగా 237 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో నడుపుతా ఉన్నాం. ఇలా పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, హరిజన, గిరిజన విద్యార్థులు 26,000 సుమారుగా డే స్కాలర్ మరియు హాస్టల్ విద్యార్థులు చదువుతా ఉన్నారు గత 35 సంవత్సరాల నుంచి. ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా బట్టలు, అలాగే బుక్స్, నోట్బుక్స్, అలాగే షూ, టై, బెల్ట్, డైరీ, తిండి, వసతి, అనేక రకాల చదువు, కార్పొరేట్ విద్యను అందిస్తున్నటువంటి నేపథ్యంలో గత 3 సంవత్సరాల నుంచి చాలా జిల్లాలలో 2 సంవత్సరాలు, అనేక జిల్లాల్లో 3 సంవత్సరాల నుంచి దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉంది. మరి ఎన్నో రోజుల నుంచి మేము దాదాపు డిప్యూటీ సీఎం గారిని సంబంధిత అధికారులను కూడా కలుస్తూ ఉన్నాం. మరి ఈరోజు పాఠశాలలు నడపలేని పరిస్థితులు. అది పాఠశాలలకు మేము కాదు తాళాలు వేసాడు, ఈరోజు ఫినాన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు తాళాలు వేస్తున్నారు. కాబట్టి మేము సీట్లో కూర్చుండలేని పరిస్థితి ఉన్నది, అడ్మిషన్లు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విన్నవించడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దయచేసి ఇప్పటికైనా